శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ టీటీడీ కీలక గమనికను విడుదల చేసింది. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానాన్ని ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే సమయంలో భక్తుల భద్రతను మెరుగుపరచడం, రద్దీని నియంత్రించడం, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఫాస్టాగ్ లేకుండా వచ్చే వాహనాలను తిరుమలలోకి అనుమతించబోమని టీటీడీ స్పష్టంగా హెచ్చరించింది. భక్తులు ముందుగానే ఈ సమాచారం తెలుసుకుంటే సందర్శనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సందర్శించవచ్చని సూచించింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తాత్కాలికంగా ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో ప్రత్యేక ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. అక్కడ వాహనదారులు తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ పొందగలుగుతారు. ఇదే సమయంలో భక్తులు తమ ప్రయాణానికి ముందే ఫాస్టాగ్ ను సిద్ధం చేసుకుని రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల గుమిగూడెంపు, ఫాస్టాగ్ రీడర్ల సాంకేతిక లోపాలు ఇవన్నీ కేంద్రానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త టోల్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. 3,000 రూపాయలతో వార్షిక టోల్ పాస్. ఇది కొన్న తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ప్రయాణించేందుకు చెల్లుబాటు అవుతుంది.